నమస్కారం. ఈరోజు మనం కాస్త సంక్లిష్టంగా అనిపించే ఒక టాపిక్ గురించి చాలా సింపుల్గా, స్పష్టంగా మాట్లాడుకుందాం. ఒక హోటల్ ఉందని అనుకుందాం. అక్కడ ఏకంగా డైనోసార్ల మీద స్వారీ చేయొచ్చట. లేదా ఇంకో హోటల్, అక్కడ చాక్లెట్ ఫ్లేవర్తో నిండిన బాత్టబ్లు, చూట్టానికి కేక్ లాంటి బెడ్జుంటాయట. అంతెందుకు, అచ్చంగా ఒక యూఎఫ్ఓ అంటే గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ లాంటి రూమ్ కూడా ఉంటుందట. అవును, మనం మాట్లాడుతున్నది జపాన్ లవ్ హోటల్స్ గురించే. పైకి చూడ్డానికి చాలా ఫ్యాంటసీగా, వింతగా అనిపించినా వీటి వెనక ఉన్న అసలు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదామా? లవ్ హోటల్స్ ఈ పేరు వినగానే చాలామందికి రకరకాల ఆలోచనలు వస్తాయి. కాని వాటి వెనకున్న అసలు కారణం చాలామంది అనుకునేది కాదు. అదేంటంటే, జపాన్ లాంటి నగరాల్లో అత్యంత విలువైనదిగా భావించేది ప్రైవసీ, అంటే గోప్యత. విషయమేంటంటే, జపాన్లో చాలామందికి పెళ్లి అయ్యేవరకు వాళ్ల తల్లిదండ్రులతోనే కలిసి ఉండటమనేది సర్వసాధారణం. ఇల్లేమో చాలా చిన్నగా, గోడలేమో పల్చగా ఉంటాయి. మరి అలాంటి ఇరుకు ఇళ్లల్లో గోప్యత అనేది ఎంత పెద్ద విలాసమో కదా. మరి ఈ సమస్యకి ఒక అద్భుతమైన పరిష్కారమే ఈ రబు హోటెరు. అదేనండి, లవ్ హోటల్. డేటింగ్లో ఉన్న యువజంటల దగ్గర్నుంచి కాస్త ప్రైవసీ కోరుకునే పెళ్లైన జంటల వరకు అందరికీ ఇదొక స్వర్గం లాంటిదనమాట. అయితే ఇంత అద్భుతంగా వింత వింత థీమ్స్తో ఉన్న ఈ హోటళ్లు రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు. వాటి చరిత్రని కనుక మనం చూస్తే జపాన్ సామాజిక ఆర్థిక ప్రయాణం మొత్తం మన కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ హోటళ్లు కేవలం గోప్యత అనే అవసరం కోసం మొదలయ్యాయి. ఆ తర్వాత ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టి కోటలు, తిరిగే పడకలు అంటూ చాలా హడావుడి చేశాయి. మళ్లీ ఇప్పుడు ఆధునిక సౌకర్యాలతో కొత్త రూపం సంతరించుకున్నాయి. గోప్యతను అందించడమే వాటి ప్రధాన లక్ష్యం కాబట్టి లవ్ హోటల్స్ కస్టమర్ల వివరాలు ఎవరికీ తెలియకుండా ఒక పక్కా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. అసలది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. అంటే ఈ మొత్తం ప్రాసెస్లో మనుషులతో మాట్లాడాల్సిన పనే దాదాపు ఉండదనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, సామాజికంగా ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. ఎవరైనా ఏమనుకుంటారో అనే జడ్జిమెంట్కి అస్సలు తావుండదు. ఈ గోప్యత, ఇక్కడుండే ప్రత్యేక సౌకర్యాలు ఇవి కొత్త రకం కస్టమర్లను కూడా ఆకర్షించాయండోయ్. స్నేహితులతో పార్టీలు చేసుకోవడానికి, కాస్ప్లే ఫోటోషూట్ల కోసం చివరికి టూరిస్టులు కూడా వస్తున్నారు. దీనివల్ల జపాన్ సమాజంలో లవ్ హోటల్స్ పాత్ర మరింత విస్తృతమైంది. అయితే ఏకాంతాన్ని, స్వేచ్ఛను అందిస్తామని చెప్పే ఈ ప్రదేశాలు ఆ వాగ్దానాన్ని అందరి విషయంలో మాత్రం నిలబెట్టుకోలేకపోయాయి. జపాన్లో LGBTQ+ హక్కులపై అవగాహన పెరుగుతున్నప్పటికీ కొన్ని లవ్ హోటల్స్ స్వలింగ జంటలను చాలా దారుణమైన కారణాలు చెప్పి తిరస్కరిస్తున్నాయని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక్కడే అసలు సమస్య ఉంది. చట్టప్రకారం తిరస్కరించకూడదు, కాని వాస్తవంలో అది అమలు కావట్లేదు. హోటళ్లు గదులు ఖాళీ లేవు లాంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నాయి. దీంతో బాధితులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇది ఈ ప్రత్యేకమైన ప్రదేశాల గురించి మనలో ఒక బలమైన ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఏకాంతం, స్వేచ్ఛ కోసం నిర్మించిన ఈ ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం ఎవరికుంది? మరి ఎవరు తలుపు బయటే నిలబడిపోవాలి? ఆలోచించాల్సిన విషయమే.